భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఆళ్లగడ్డలో దొంగలు, దోపిడీదారులు, కబ్జాదారులు ఇలాంటి వారు ఆళ్లగడ్డలో గెలవకూడదనే ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కేసి వైసీపీలో చేరడం జరిగిందని చెప్పారు. పార్టీ ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజార్టీ గెలుపు కోసం పోరాడతానని అన్నారు. ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ గొడవలు విపరీతంగా ఉండేవని, వాటి వల్ల ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. అలాంటి రాజకీయాలు 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచాక పూర్తిగా తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఆళ్లగడ్డ శాంతియుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే బి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ భూమా కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరడం శుభపరిణామం అన్నారు. ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ రాజకీయాలకు రూపుమాపి ప్రజలందరూ శాంతియుతంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. శాంతియుత రాజకీయాలు చేస్తాము, అపోజిషన్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే మాటలతో రాజకీయాలు చేస్తే సహించమన్నారు. చివరి కార్యకర్త వరకు అండగా ఉంటూ ఏ సమస్య వచ్చినా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఒక మంచి పరిణామం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి పరిణామం రావాలనే ఎప్పుడు కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఆళ్లగడ్డ శాంతిగడ్డగా ఉండాలి. ఆళ్లగడ్డ అనేది ఇంతకుముందు ఎట్లుండేదంటే మామూలుగా ఎవరు వ్యాపారం చేసుకుంటే, ఎవరు పని వాళ్ళు చేసుకుంటా, ఏదైనా అవసరమైతే పెళ్ళో లేకపోతే ఏదైనా వేడుకలు ఉంటేనే కలిసి వాళ్ళు తప్ప మిగతా పనులు అప్పుడంతే వేరే పనులు చేసుకుంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు. అటువంటి దాని నుంచి వెళ్ళిపోయి ఒకరికి కక్షలు పెంచుకొని ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడి నుంచి 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ పరిస్థితికి తీసుకురావడానికి దగ్గర 20 సంవత్సరాలు పట్టిందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో నేను కూడా ఒక పాత్రధారినే, నేను కూడా దాంట్లో కొన్ని పాల్గొన్నాను కాబట్టి నేను మీకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఆ పాల్గొన్న దాంట్లో జరిగిందంతా ప్రజలకు అన్యాయం జరిగింది. అన్ని రకాలుగా అందరికీ నష్టపోయినారు. ప్రజలు మనశ్శాంతి లేకుండా వీళ్ళు వచ్చారు అంటేనే ఒక ఏవగింపుగా ప్రజలు కూడా చూసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దీనిలోంచి మనం మారాలా. మేము బయటికి వెళ్తే ఎక్కడికైనా వెళ్తే చుట్టూ ఈటకట్టెలు తీసుకొని అంటే గొడవలు తీసుకొని ఏటకొడవలు తీసుకొని వస్తూ ఉంటే మాకే బయటికి పోతే కర్నూలు పోతే నంద్యాల పోతే ఎక్కడికైనా పోతే మమ్మల్ని విచిత్రంగా చూసేవాళ్ళు అనమాట. ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలని చెప్పి 2000లోనే నిర్ణయం తీసుకుని ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాం. ఈరోజు కిషోర్ చెప్పినట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగి ఎంతో ముందుకు వెళ్తూ ఉంది. ఆ పరిస్థితుల నుంచి కొంతమంది ఈరోజు తయారైనారు. వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ చెప్పు చేతుల్లో కొన్ని జరగాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా ఏం జరగవు. ఆళ్లగడ్డ ప్రజలు కూడా ఈరోజు ప్రశాంతతను కోరుతున్నారు. ఆళ్లగడ్డ ప్రజలు ఇట్లనే ఉండాలని చెప్పి కోరుతున్నారు. ఆళ్లగడ్డ ప్రజలు కూడా చాలా అన్నీ అనుభవించి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి 2019లో ఒక నిర్ణయం తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కూడా కిషోర్ గెలవడం వల్ల ఇంకా దాన్ని అంటే ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేసి కిషోర్ కూడా రేపొద్దున వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరాడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో. ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒకటే చెప్పారు, నువ్వు నానిని ఎట్లా చూసుకుంటావో కిషోర్ను కూడా అట్లా చూసుకోవాలని నాకు చెప్పాడు. తప్పకుండా చూసుకుంటామని చెప్పాము. కాబట్టి ఇవన్నీ కూడా రేపొద్దున మా కుటుంబంలో కూడా ఒక మనిషిలాగా అయిపోయి ఇవన్నీ కూడా ముందు కొనసాగిస్తాం. ఎటువంటి అల్లర్లకు కానీ దేని కానీ ఉపేక్షించము. మేము వెనక్కిపోయే సమస్య ఉండదు. కానీ మేము ఏది కూడా ప్రోత్సహించాము. అది మాత్రం తప్పకుండా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండండి. ప్రజలు మంచిని చూసి ఓటేయండి, మంచికి ఎన్నుకోండి అని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ఒక 2 days బ్యాక్ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం అందరం కలవాలని ఒకటి అనుకున్నాము. నేనే ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే నాని గారిని ఇద్దరిని ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది టీకి. సో ఒకసారి కలిసి ఎలా రేపు కార్యాచరణ రేపు రాబోయే ఎలక్షన్స్కి ఎలా వెళ్ళాలి అనే ఒక డిస్కషన్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 2 ఫ్యామిలీలు కలిసాయంటే ఈరోజు ముఖ్య కారణం ఒకటే, ఆర్లగడ్డ ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు జరుగుతున్న రౌడీజాలు చాలా వికృత శాస్త్రాలు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితులు మళ్ళీ ఆర్లగడ్డ చూడకూడదు. ఇలాంటి కొంతమంది నాయకులు ఇలా ఆర్లగడ్డలో మళ్ళీ ఎమ్మెల్యేలు అలాంటి పదవిలోకి వస్తే ఆర్లగడ్డ దాదాపు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. ఈరోజు అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది ఆర్లగడ్డ. దాన్ని ఎంకరేజ్ చేయాలి కానీ ఎక్కడే కానీ డిస్కరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే మళ్ళీ ఎక్కడ నేను పోటీ చేసి ఎక్కడ కొంతమంది క్రిమినల్స్ డెకైట్స్ లాంటి వాళ్ళు గెలిచి ఆళ్లగడ్డ ఇబ్బంది పడుతుంది అనే దాంతోనే ఒక అడుగు వెనక్కేసి ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని అందరం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆళ్లగడ్డని అత్యంత మెజార్టీతో గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇచ్చి ఆళ్లగడ్డని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మా ఒక మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, గత 2 రోజుల క్రితము మన
సోదర సమానుడు మన కిషోర్ రెడ్డి గారు సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రానున్న రోజుల్లో చేయబోయే కార్యాచరణ ఏ విధంగా ఉండాలని చెప్పేసి మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు రానున్న రోజుల్లో ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి ఏ విధంగా పనిచేయాలా, ఇరు వర్గాలు కూడా కలిసి ఏ విధంగా గ్రామాల్లో పార్టీని ముందరికి తీసుకెళ్లాలనే విషయం మీద చర్చించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా కూడా ఇక్కడ ఆళ్లగడ్డ తాలూకాలో బలోపేతం చేసి 2024 సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో ఇక్కడ ఆళ్లగడ్డలో వైసీపీ జెండా ఎగరవేయబోతున్నామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఆళ్లగడ్డ ప్రజలకు కానీ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు కానీ గంగుల కార్యకర్తలు కానీ ఏ కార్యకర్తకైనా ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తకైనా నేను ఒకటే వేడుకుంటున్నాను. ఇప్పుడు గతంలో మంచికో చెడుకో ఆ రోజులు ఉండినాయి, ఆ ఫ్రాక్షన్ ఉండింది, అందరు చెప్పినారు. ఇప్పటివరకు మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్న చాలా మంది కేసులు పెట్టించుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్ని విధాలుగా చూశారు. ఈరోజు ఆళ్లగడ్డ ఈ 5 ఏళ్లలో ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసు. ఈరోజు రాత్రి 10 గంటలకు కూడా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రజలు. ఒకప్పుడు 8 దాటితే తిరగాలంటే భయం, ఎక్కడ ఎవరు వచ్చి కొడతారో, ఎక్కడ ఏం జరుగుతుందో, మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. గ్రామాలలో రాత్రిపూట ఒక రైతు ఒక నాయకుడు అయి ఉండి మోటార్ వేసుకోవాలంటే కూడా 10 మంది మనుషులు వెనకబడి పెట్టుకుపోయే పరిస్థితి నుంచి ఈరోజు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితికి మనం వచ్చాం. ఇట్లా ఆళ్లగడ్డను ముందరికి తీసుకెళ్ళి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చి ఆళ్లగడ్డను ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ వ్యవసాయపరంగా కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకోవాలి. కార్యకర్తలందరూ కూడా ఆ ఆలోచనతో ముందరికి రావాలని చెప్పేసి నేను అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక చెదురు మదురు సంఘటన కూడా లేదు. ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఏదో వాళ్ళు చేసిన ఆ గురువింద సామెత ఏదైతే ఎప్పుడు చెప్తుంటామో ఆ గురువింద సామెత కింద వాళ్ళు చేసిన ఇది చెడు మాత్రం ఎక్కడా కనపడదు, మిగిలిన వాళ్ళు మాత్రం మాట్లాడుతుంటారు. అది కూడా ఏ విధంగా అంటే మసి కాల్చి నీ ముఖాన బట్టేస్తాం తుడుచుకుంటే నీకు ఆ నలుపు అవుతుంది, లేకపోతే నీకు చేత కాదనే పరిస్థితి తప్పితే ఎక్కడైనా వాళ్ళలో చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా పార్టీకి ఆళ్లగడ్డ అభివృద్ధి చెందడానికి ఆళ్లగడ్డ అభివృద్ధికి మేము పాటుపడతాము. అదేవిధంగా ఏదైనా చిల్లర ప్రయత్నాలు చేస్తే మాత్రం దాన్ని తీవ్ర స్థాయిలో తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా కానీ అది నాకు జరిగిన చిన్న కార్యకర్తకు జరిగిన ఎవరికి జరిగిన ఈరోజు నాకు కానీ కిషోర్ కానీ మమ్మల్ని నమ్ముకొని ఈరోజు వెనుకమ్మడి వచ్చిన ఆఖరి కార్యకర్త వరకు కూడా అతనికి జరిగినా కానీ అది నాకు జరిగినట్టే భావించి ఎంత స్థాయిలో స్పందిస్తామో అది అందరూ కూడా చూస్తారు. కాబట్టి అటువంటి సంఘటనలు వద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఆళ్లగడ్డ ప్రజలందరికీ మా కార్యకర్తలకు కూడా ఒకటే పిలిపిస్తున్నాం, రేపు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని పూర్తిగా బలోపేతం చేస్తూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేయడానికి అందరూ కూడా పనిచేయండి. వీళ్ళు చేసే చిల్లర వ్యాఖ్యలు కానీ గ్రామాల్లో రెచ్చగొట్టే మాటలు కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానికి అన్నిటికి కూడా రానున్న రోజుల్లో అత్యధిక మెజారిటీతో ఆళ్లగడ్డలో మన జెండా ఎగురవేసి వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కిషోర్ రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది. మా ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఆ సందర్భంగా చెప్పారు, వాళ్ళు సెలవిచ్చారు. గతంలో ఏ విధంగా ఫ్రాక్షన్ ద్వారా ఆళ్లగడ్డ తాలూకా సర్వనాశనం అని చెప్పాలి. అంటే మాకు కూడా సాక్ష్యం పిల్లలు నిక్కర్లేసాము, చూసాము. ఒక 30 years ఫ్రాక్షన్ జరిగింది ఇక్కడ. ఏ విధంగా జరిగిందంటే ఇక్కడ అభివృద్ధి అంతా కుంటుపడింది. వ్యాపారస్తులు వ్యాపారం వదిలిపెట్టి భూములు వదిలిపెట్టిపోయినారు, కొంతమంది ప్రాణాలు వదిలిపెట్టారు. అంటే ఇరు వర్గాల్లో అటు ఇటు ఇద్దరికి ప్రెస్టేజ్ అయ్యి ఇద్దరు తప్పుకోవడం జరిగింది, చావడం జరిగింది. ఎంతోమంది అనామకులయ్యారు, అనాథలుగా మిగిలిపోయారు ఫ్రాక్షన్కి. ఆ ఫ్రాక్షన్ వద్దనుకునే జస్ట్ ఒక 2000 సంవత్సరం నుంచి కూడా అంటే ఇరు వర్గాలు ప్రభాకర్ రెడ్డి అన్న గారు కావచ్చు, ఇట్లా భూమానారెడ్డి గారు కావచ్చు, భూమానారెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఈ ఫ్రాక్షన్ వద్దు మనకి ఇది ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి కలిసిమెలిసి పోదామని చెప్పేసి ఆయన శాంతి యాత్ర కూడా చేపట్టాడు 2001లో అనుకుంటా, ఐ థింక్ 2002లో. అది చేసిన నుంచి వీళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా సహకరించారు. అంటే అందరూ 2 చేతులు కలిసి మనకు చెప్పాము ఇద్దరు క్లాప్స్ వస్తాయి. ఇద్దరు సహకరించుకున్నారు కాబట్టి ఎటువంటి ఇది లేకుండా అవరోధం లేకుండా టాలెంట్ 2 డెవలప్ అయింది. యాక్చువల్గా పిల్లప్పుడు ₹1,00,000 సెంటు ఎకరా పోతే గొప్ప సంగతి ఆళ్లగడ్డలో. అటువంటిది ఈరోజు ఎకరా 5 కోట్లకు వచ్చింది. ఎందుకు వచ్చింది? అందరూ శాంతిని కోరుకున్నారు, శాంతి కాముకులు అయినారు కాబట్టి అభివృద్ధి దశకు ముందుకు పోయినారు. అది వీళ్ళు కావచ్చు, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా డెవలప్మెంట్ దిశగానే శోభనారెడ్డి గారు కావచ్చు, లైరెడ్డి గారు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ప్రతాప్ రెడ్డి అన్న గారు కావచ్చు, ఎవరైనా సరే పెద్దలు గత 20 సంవత్సరాల నుంచి ఈ ఫ్రాక్షన్ అనేది పక్కకు పెట్టేశారు. ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్ల నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కానీ చిన్న గలాట కానీ ఒక ఫ్రాక్షన్ టైప్ కానీ ఎక్కడైనా జరిగింది, ఎక్కడ జరగలేదు. అభివృద్ధి దశలో పోతున్నాం. ఈ టైంలో కొంతమంది అనవసరంగా అన్నెసరీగా లేనిపోని కల్పించుకొని ఏదో ఒకటి క్రియేట్ చేయాలా, మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవాలా అనేది వద్దు. మనకు దయచేసి వాళ్ళకు కూడా వేడుకుంటున్నాను, వద్దు, మనం శాంతికి పోదాం. గెలుపు ఓటములు ప్రజల చేతులు ఉంటారు. నువ్వు మంచి చేస్తే ప్రజలు ఓటేస్తారు, లేదంటే వాళ్ళు ఓడగొడతారు.
శాంతి ముఖంగానే కోరుకుంటున్నాను. మీ ముఖంగా కూడా వాళ్ళకి విన్నపం చేస్తున్నాను. అటువంటి ఏదైనా ఉన్నా కూడా అందరం యూతే, మీరు యూతే, ఇక్కడ యూతే కాబట్టి శాంతి ఉంటే మీ ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడేం కొత్త ఒకసారి కూడా పోవచ్చు, ఒకసారి గెలిచవచ్చు, అయిపోతుంది రాజకీయం అనేది. నిరంతరం నడుస్తూనే ఉంటుంది. మనం కొంత మీకేం కాదు, మీ ఇంటే వచ్చే ఫాలోయర్స్కు కానీ మీ ఇంటే వచ్చే గ్రూప్ కానీ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు. ఒక చోట స్టార్ట్ అయిందంటే అది మళ్ళీ విలేజ్లలో కూడా ఫ్యాక్షన్ స్టార్ట్ అవుతాయి, గడవలో స్టార్ట్ అవుతాయి. చిన్నవి మనకు తెలుసు. ఇంతకుముందు ముసుగులు వేసి కొట్టేవాళ్ళు లాస్ట్ టైం గవర్నమెంట్లో. ఇప్పుడు మన గవర్నమెంట్లో ఏమైనా జరిగినట్టు కొట్టాలంటే మనం కూడా కొట్టచ్చు, ముసుగులు వేస్తే పెద్ద విషయం కాదు అది. కానీ అటువంటి వద్దనుకొని వీళ్ళు కానీ ఇంకా కానీ ఈ ఊరికే గమ్మున ప్రశాంతంగా ఉండాలని చెప్పి వాతావరణం పోయినారు. మళ్ళీ రేపు పొద్దున్న ఏదైనా జరిగితే మళ్ళీ అదే సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ రిలేషన్ కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, మన డెవలప్మెంట్ అన్న నందాలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో మనం అలాగే డెవలప్ కావాల్సిన నందాల డెవలప్ అయింది, మనం ఎక్కిపోయాం. ఇక్కడ ఉండే వైసెస్ కావచ్చు, ఇక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, మొత్తం నందాలకి వెళ్ళిపోయినాయి. నేను దయచేసి ఒకటే కోరుకుంటున్నా, అందరినీ కోరుకుంటున్నా, దయచేసి శాంతిముఖంగా పోదాం, ప్రజల డెవలప్మెంట్ చేద్దాం. ఇక్కడ మంచి రైతులు ఉన్నారు, మంచి పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అన్ని రకాల ఇక్కడ ప్రజలు ఉన్నారు. మనం డెవలప్ అయితే ఆటోమేటిక్గా శాంతి అనేది వస్తుంది. దయచేసి నాకు కోరిక ఏంటంటే అన్ని వర్గాలకు చెప్తున్నాను, దయచేసి మనం శాంతియుతంగా పోవాలా. చిన్న విషయాలు అనవసరంగా ప్రిస్టేజ్ పోవడం, పబ్లిక్ మన వల్ల మనకేం కాదు, పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుంది. అది ఊరు చెడిపోతుంది. వర్గాలంటే పిల్లలు యూత్ ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. కక్షల కార్పొరేట్ అన్న పిలుస్తా అంటే పారా అంటారు, క్రేజీగా వస్తారు, ఇది చేసుకుంటారు. అటువంటి వద్దు. పెద్దలు చెప్పినట్టు మనం మంచిగా మాట ఏంటే ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళకైనా సరే, మనకైనా సరే, ఎవరికైనా సరే. వాళ్ళ ఒకేటి కొట్టే మళ్ళీ మనం తిరిగి కొట్టాల్సి వస్తుంది. ఆ వరకు తీసుకురావద్దు దయచేసి. ముఖ్యంగా మీ అందరు కూడా వద్దు. దయచేసి శాంతియుతంగా ఎలక్షన్ జరుపుకుందాం. ఎవరైనా గెలిచవచ్చు. పబ్లిక్ మీరు చేసింటే మంచి మీకేస్తారు, మేము చేయకుంటే మాకు వేయరు, అంతే ఓడగొడతారు. జగనన్న 5 ఏళ్లలో చేసినాడు కాబట్టి ఒకటే చెప్తున్నాడు, నేను మంచి చేసింటే నాకు ఓటేయమంటున్నాడు. మీరు కూడా అదే గతంలో మేము 5 ఏళ్లలో మంచి చేసింటే మాకు ఇప్పుడు ఓటేయండి. ఈ 5 ఏళ్లలో వైసీపీ చేయకుంటే మాకు ఏ ఓటు వేయొద్దని చెప్పండి, అంతే. అది కానీ వేరే విధంగా పోవద్దని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను. మీ నమస్కారం.